హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యమున అయితే అంబికాని అమ్మ అంబిక పూజ చేద్దగాను పద అని అయితే తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వీర్రాజు వస్తాడు. వీర్రాజు వచ్చి, అమ్మ చెల్లెమ్మ ఎలా ఉన్నావమ్మా, నీ పెళ్లి కుదిరిందంట కదా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటాడు. ఇక ఆ మాటలు విన్న అంబిక అయితే, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అయితే అడుగుతుంది. అదేంటమ్మా, నా చెల్లెలి పెళ్లి అంటే నేను లేకపోతే ఎలా అని వీర్రాజు అంటాడు. ఇక అప్పుడు వీర్రాజునైతే ఒక రూమ్ లోకి అయితే అంబిక లాక్కుని వచ్చి, వీర్రాజు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు అందరి దగ్గర వేసినట్టు వెధవ వేషాలు నా దగ్గర వెయ్యకు. మర్యాదగా నటించింది చాలు. ఈ పెళ్లి దగ్గరికి ఎందుకు వచ్చావు? ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నావా అని అంబిక అడుగుతూ ఉంటే మనసులో వీర్రాజు అనుకుంటూ ఉంటాడు, మీ అందరినీ కలిసికట్టుగా చంపుదామనే వచ్చా అని అయితే మనసులో వీర్రాజు అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు అంబిక అంటూ ఉంటుంది, ఈ పెళ్లి జరగడం నాకు చాలా ఇంపార్టెంట్. ఈ పెళ్లిని ఆపాలని ట్రై చేశావంటే జైల్లో ఉన్న నీ కొడుకుని అక్కడే లేపేస్తాను అని అంబిక అంటుంది. ఇక ఆ మాటలకి ఒక్కసారిగా వీర్రాజు అయితే షాక్ అయిపోతాడు. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ డోర్ దగ్గర ఉన్న లక్ష్మి అయితే వింటూ ఉంటుంది. ఇక అంబిక అలా అనేసరికి లక్ష్మి కూడా షాక్ అవుతుంది. ఏంటి, అంబిక అమ్మ మొన్నటి వరకు ఈ పెళ్లి ఆగాలని ట్రై చేసింది కదా, మరి ఇప్పుడు ఏంటి పెళ్లి జరగాలి, పెళ్లి నాకు చాలా ఇంపార్టెంట్ అంటుంది, అంటే అంబిక అమ్మ ఏదో ప్లాన్ చేసింది అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మరి అంబిక వేసిన ప్లాన్ ఏంటో తెలియాలి అంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయాలి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.